ఒక కట్టె పట్టుకొని ఎప్పుడు నిలబడతారు అరవింద్ గారు. ఏమ్మా సినిమా కరెక్ట్ వస్తుందా ఏంటి చూస్తున్నారన్న రచ్చ చూస్తూ, ఎందుకంటే ఆర్య అప్పుడే నేను చూశాను, నాకు తెలుసు అప్పుడు నన్ను ఎలా గైడ్ చేశారని. దానికి తోడైన సాయి పల్లవి ఆల్రెడీ ఇందాక ఎవరు చెప్పారు, బ్యాక్ షాట్లో డ్యాన్స్ చేస్తుండే రీల్స్ వచ్చేస్తున్నాయి. సో అంత పల్లవి మీద అంత పాజిటివ్ ఎనర్జీ. దానికి తోడు ఇప్పుడు వాసు చెప్పాడు చైతన్య ఇంట్రెస్ట్గా క్యారెక్టర్ని పట్టుకొని ఎన్ని రోజులు ఈ సినిమా గురించి కష్టపడ్డాడంటే, ఇంతమంది కష్టపడ్డ తర్వాత సినిమా సూపర్ హిట్ కాకుండా ఇంకేమవుద్ది. జనవరిలో మేము కొట్టాము, ఫిబ్రవరిలో మీరు కొడుతున్నారు. ఆల్ ది బెస్ట్ హోల్ టీమ్. సింపుల్. సుమా సార్ ఇక్కడే నీకు ఇచ్చిన శాలరీలో కొంత నాకు ఇచ్చేయాలి. దేవి వచ్చాయి సార్. అరవింద్ గారు వచ్చాయి చెప్తాను. దేవి వచ్చాయి. గ్యాప్ ఇస్తే స్పాన్సర్ పేర్లు కూడా చెప్పేసేలా ఉన్నారు సార్ మీరు. గ్యాప్ ఇస్తే స్పాన్సర్ పేర్లు కూడా చెప్పేసేలా ఉన్నారు. దేవి గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం చేస్తున్నాము. మొన్నటి వరకు పుష్పరాజ్, ఇప్పుడేమో తండేల్ రాజ్, అక్కడేమో శ్రీవల్లి, ఇక్కడేమో బుజ్జి తల్లి. దేవి గారిని సాధారణంగా వేదిక మీదకి రిక్వెస్ట్ చేస్తున్నాము. మనం కావిలిచ్చుకోవాలి. మ్యూజిక్ ఏమైనా ప్లే చేయమంటారా? మ్యూజిక్ ప్లే చేయమంటారా? డాన్స్ మూమెంట్ ఏమైనా వేస్తారా? అందరూ మాట్లాడేసిన తర్వాత ఇప్పుడు 11 అయిన తర్వాత నన్ను మాట్లాడమంటున్నారు. నేను ఏం చెప్పగలను అంటే, ఈ ఫంక్షన్ ఎందుకు పెడతాం? ప్రీ రిలీజ్ ఫంక్షన్ అది. బాబు 7వ తారీఖు అందరూ వచ్చేయండి, సినిమా చూసేయండి, చాలా గొప్పగా తీసాం, ప్లీజ్ అని చెప్పడానికే. అదే చెప్తున్నాను నేను. దుల్ల కొట్టేద్దాం 7వ తారీఖున, మీరు రండి. ఒక్కొక్కరి తరఫున చెప్పాలంటే కష్టం. ఇక్కడ ఈ కష్టం పడిన అందరికీ నమస్కారం అండి. నేను పేరున ఇప్పుడు అందరూ వాసు చెప్పేశాడు, మా కో ప్రొడ్యూసర్ చెప్పేశాడు, అందరూ మాట్లాడారు. నేను కాన్ఫిడెన్స్తో చెప్తున్నా, సక్సెస్ ఫంక్షన్లో మాట్లాడతాను. థ్యాంక్ యూ. కాస్ట్యూమ్ డిజైనర్ శిల్ప టు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. కాస్ట్యూమ్ డిజైనర్. అమ్మా ఇంకొక విషయం చెప్పడం మర్చిపోదు, ఇది అపార్థం అవుద్ది. బన్నీ వస్తారని అనుకున్నాము. సివియర్ గ్యాస్ట్రైటిస్ తోటి ఎక్కడో ఫారిన్ నుంచి వచ్చాడు. సివియర్ గ్యాస్ట్రైటిస్తో సఫర్ అవుతూ ఇవాళ రాలేకపోయాడు. అది తన మాటగా చెప్పమన్నాడు. ఓకే.